రేవంత్ రెడ్డికి ఈసారి పంచాయతీ ఎన్నికలు మాత్రం భారీ షాక్ ఇచ్చాయి. తాడవాయి మండలంలోనే దాదాపు 18 పంచాయతీల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలవడం జరిగింది. బీఆర్ఎస్ 10 స్థానాల్లో గెలిచింది. 3 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఒక స్థానంలోనేమొచ్చేసి నందివాడలో స్వతంత్ర అభ్యర్థి అయితే గెలవడం జరిగింది. ఇది భారీ షాక్ ఇచ్చినట్లుగా. మొన్న జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా హుషారుగా వెళ్ళింది. కానీ విలేజ్ పరిస్థితి వేరేగా ఉంది. పల్లె ప్రాంత ప్రజల యొక్క నాడీని కాంగ్రెస్ వాళ్ళు పట్టుకోలేకపోయారు. పక్కన పెడితే వాళ్ళ యొక్క ఆ వ్యతిరేకత 2 సంవత్సరాల్లోనే చాలా భారీ మొత్తంలో మూట కట్టేసింది కాంగ్రెస్. ఎందుకంటే బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కి ఓట్లు వేసింది దేనికోసం అన్నది కాంగ్రెస్ విస్మరించింది. కేవలం హైదరాబాద్లో అభివృద్ధి అనే పేరుతో ఏదైనా చెయ్యొచ్చు, లేకపోతే వరంగల్లో ఒక ఎయిర్పోర్ట్ అని, లేకపోతే 4,000 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ అని అన్నంత మాత్రాన ప్రజలేం అంగీకరించలేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విపరీతమైనటువంటి బలహీనతతో ఉంది. ఆ బలహీనత నాయకత్వ లోపంలో కనిపించింది, అలాగే వారి యొక్క పనితీరులో కనిపించింది. దీంతో పాటు వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఒక పథకాలు లేకపోతే వాగ్దానాలు, వాటిని మాత్రం పూర్తిగా అమలు చేయలేకపోయారు. అమలు చేసినటువంటి వాటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళలేకపోయారు. ఎంతసేపు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ చుట్టూ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని పట్టించుకున్నారు తప్ప ఇక్కడ రూరల్లో ఉన్నటువంటి వ్యవస్థని పట్టించుకోలేకపోయారు. ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో లేకపోవడం మరింత అసంతృప్తినైతే ఇవ్వడం జరిగింది. అందుకే రేవంత్ రెడ్డికి ఈరోజు భారీ షాక్ వచ్చింది. అది జూబ్లీ హిల్స్ వేరు. జూబ్లీ హిల్స్ టౌన్లో ఉంది. ఓటింగ్ శాతం చాలా తక్కువ. పైగా అక్కడ ముస్లిం ఓట్లే 90,000కు పైగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో దాదాపు 18 మంది మంత్రులు అక్కడే ఉన్నారు. ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ బదులుగా ఒక ఎమ్మెల్యే పనిచేయడం, ఇంతమంది, డబ్బు ప్రవాహం, దొంగ ఓట్లు, వీటన్నింటితోటి మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారు. కానీ రూరల్లో అలా ఉండదు. పల్లె ప్రాంత ప్రజలు డబ్బుకి ఆశపడతారు, ఓటుకి ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు, కానీ అసంతృప్తిని కూడా వ్యక్తపరుస్తారు. పైగా అక్కడ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటారు. అక్కడ ఎవరైతే పంచాయతీ ప్రెసిడెంట్గా నిల్చుంటున్నాడో అతని మీద కూడా పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది ఈ ఎన్నికలన్నీ కూడా. అది కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. వీటిని అంచనా వేయలేకపోయాడు రేవంత్ రెడ్డి.